నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించిన చంద్రబాబు. అమ్మవారి కొత్త అమావాస్య జాతర నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్న జనసేన ఇన్ఛార్జి భీమరశెట్టి. ఉత్సవ కమిటీ డైరెక్టర్లు సమక్షంలో అనకాపల్లి ఆలయం కార్యాలయంలో జాతర పోస్టర్ను ఆవిష్కరించిన రామ్కి. వాణిజ్య కేంద్రంగా పిలువబడుతున్న తుని పట్టణంలో కోస్టల్ బ్యాంక్ నూతన భవనాన్ని ప్రారంభించిన బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్. బ్యాంక్ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ప్రముఖ వ్యాపారవేత్త చక్కా సూర్యనారాయణమూర్తి. 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు వేసిన వలలో చిక్కుకున్న పిఠాపురం రూరల్ ఎస్ఐ. ఇద్దరుపై ఉన్న ఎస్సీ అట్రాసిటీ కేసు నుంచి తప్పించేందుకు గుణశేఖర్ లంచం డిమాండ్ చేశాడని వెల్లడించిన ఏసీబీ అధికారులు. ఏపీలో కలెక్టర్ల సమావేశం ఇవాళ అమరావతి సచివాలయంలో ప్రారంభమైంది. ఇందులో సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన అధికారులు పనిచేయాలని ఆయన కోరారు. కలెక్టర్లు దర్పం ప్రదర్శించడం కాదని క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ఒక్కో నాయకుడి పాలన ఒక్కోలా ఉంటుందని, కొందరు అభివృద్ధి చేస్తే మరికొందరు నాశనం చేస్తారని జగన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన తమ విధానమని తెలిపారు. ఏప్రిల్ తొలి వారంలో మెగా డిఎస్సీ ప్రకటన ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఏబీసీడీ నిర్ణయించామన్నారు. డిఎస్సీ పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. మెజారిటీ ఉద్యోగాలు తెలుగుదేశం పాలనలోనే ఇచ్చామని గుర్తు చేశారు. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సీ ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సీ పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం, ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సీ మెగా డిఎస్సీ పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం. 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది, ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ జీరో టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర ఇలవేల్పైన శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో అనకాపల్లి శాసనసభ్యులు కొండతాల రామకృష్ణ ఆదేశాల మేరకు ఆలయ ఆఫీసులో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి ఉత్సవ కమిటీ డైరెక్టర్లు సమక్షంలో మీదుగా జాతర పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మాలధారణ భక్తులు ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని భీమరశెట్టి రామ్కి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి సుమారు 5,000 మంది భక్తులు పాల్గొన్నారు. జాతర ఏర్పాట్లను వివిధ శాఖ అధికారులతో క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లను పూర్తి స్థాయిలో అమలు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ప్రప్రదంగా రాష్ట్ర పండగగా ప్రకటించి అనకాపల్లిని కీర్తి ప్రతిష్టలు పెంచినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారికి అనకాపల్లి కూటమి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈవేళ రాష్ట్ర పండగగా అనౌన్స్ చేయించారంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని పట్టుబెట్టి రామకృష్ణ గారు ఎన్నికలు ఏదైతే చెప్పారో నూకాంబిక అమ్మవారి జాతర రాష్ట్ర పండగగా నేను వారి సహకారాలు తీసుకొని చేయిస్తానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం చేసి అనకాపల్లి కీర్తి ప్రతిష్టలు ఇంకా పెంచారు. మరి దానికి తగ్గట్టుగానే మనమందరం కూడా కూటమి నాయకులందరూ కూడా రామకృష్ణ గారు అయితేనేమి, సీఎం రమేష్ గారు అయితేనేమి, మా పేలా గౌన్ సత్యనారాయణ గారు అయితేనేమి అందరూ సలహాలు సూచనలు తీసుకొని ఈరోజు అందరం కలిపి 3 పార్టీలు అందరూ ప్రజలు మమేకమై ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. అనకాపల్లి కీర్తి ప్రతిష్టలు పెంచాలంటే దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు.
వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడవలసిన బాధ్యత అనకాపల్లి పట్టణ ప్రజలుగా మన అందరికి ఉంది. అమ్మవారి కీర్తి ప్రతిష్టలు నూకాలమ్మ అమ్మవారు అంటే ఇంతవరకు ఉత్తరాంధ్ర అమ్మవారిగానే చెప్పుకున్నాను. ఈవేళ రాష్ట్ర పండగ చేసి ఈవేళ ఆంధ్రప్రదేశ్లోనే అమ్మవారిని ఒక మైలురాయిగా తీసుకొచ్చినటువంటి రామకృష్ణ గారికి ఎంతైనా సరే అనకాపల్లి పట్టణ ప్రజలందరూ వండుకొని ఉండాలి. మనం కూడా అదే స్థాయిలో ఈవేళ పండుగని ఈవేళ ఎప్పుడూ లేని విధంగా గ్రౌండ్లో ఒక జాతర ఏ రకంగా కార్యక్రమాలు రాష్ట్ర పండుగ చేస్తారో ఈవేళ అనకాపల్లి రామకృష్ణ సూచనల మేరకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాంకీ గారి యొక్క సలహాలు సూచనలతో ఈవేళ 4 రోజులు గ్రౌండ్లో ఈవేళ చాలా భారీ ఎత్తున కార్యక్రమాలు కూడా అక్కడ ఉంటున్నాయి. ప్రతిరోజు పట్టణ ప్రజలకి ఏ రకమైన వాతావరణం రాష్ట్ర పండుగ ఉంటుందో అది చూపిస్తున్నారు. దాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ఈ పండగ కూడా దూర ప్రాంతాలు వచ్చిన ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడవలసిన బాధ్యత మన అందరికీ ఉంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం కూడా 4 గంటలకి ఈ నూకాంబిక అమ్మవారి మాలధారణ వారి యొక్క ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఊరేగింపు సుమారు 25 నేలవేషాలు ఎన్ని చేస్తున్నారు. దానికి కూడా అందరూ కూడా ఎప్పుడు రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెందుతుంది అమ్మవారు. ఈరోజు రాష్ట్ర పండుగని కూడా ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని కోరుకుంటూ జై నూకాంబిక నమః. అమ్మవారి పండుగ సందర్భంగా పండుగ ఏర్పాట్లు ఈరోజు హిందూస్ సీనియర్ నాయకులు అలాగే మరియు కూటమి నాయకులు అందరూ కలిపి ఈరోజు పర్యవేక్షించడం జరిగింది. అలాగే ఈరోజు భారీ స్థితిలో అన్నదాన సమారాధన కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. అలాగే ముద్దల రామకృష్ణ గారి సారథ్యంలో జనప్రతినిధి గారు అలాగే కూటమి నాయకులందరూ సలహాలు సంప్రదింపులు ఈ సంవత్సరం పండుగ భారీ స్థాయిలో ఇంతకుముందు ఎన్నడూ చరిత్రలో జరిగిన విధంగా చేయడానికి కూటమి నాయకులందరూ కూడా సలహాలు చేస్తున్నారు. దీనికి మన ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. తుని పరిసర ప్రాంత ప్రజలకు మరిన్ని వ్యాపార అవసరం కోసం బ్యాంకులు రావాల్సిన అవసరం ఉందని, ఆ స్థాయిలోనే కోస్టల్ బ్యాంక్ అందిస్తున్న సేవలతో ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని ల్యాండ్ లార్డ్ ప్రముఖ వ్యాపారవేత్త చక్కా సూర్యనారాయణ తెలిపారు. కాకినాడ జిల్లా తుని పోస్ట్ ఆఫీస్ వీధిలో కోస్టల్ బ్యాంక్ నూతన భవనాన్ని కోస్టల్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ కేఏవి రామన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోస్టల్ బ్యాంక్ ఆంధ్ర ప్రజలతో మమేకమైందని, బ్యాంక్ సర్వీసులను మరింత మందికి చేరువ చేయడానికి వివిధ సర్వీస్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. వ్యాపారులకు, రైతులకు, మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు బ్యాంక్ సర్వీసులను అందజేస్తున్నామని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు కారమూరి విఎస్వి భద్రరావు, డాక్టర్ సూరిశెట్టి లోవరాజు, డాక్టర్ అంకంరెడ్డి ప్రసాదరావు, బ్యాంక్ మేనేజర్ జి దివ్యరాజు, క్లస్టర్ హెడ్ వి రవికుమార్, పట్టణ ప్రముఖులు, వ్యాపారులు, బ్యాంక్ కస్టమర్లు పాల్గొన్నారు. తుని ఏరియా కోస్టల్ బ్యాంక్ ని అత్యాధునికమైన సదుపాయాలతోటి తుని పరిసర ప్రాంతాల వాళ్ళకి అందరికీ కూడా కన్వీనియంట్ గా ఉండేలాగా సెంటర్లో మళ్ళీ బ్రాంచ్ షిఫ్ట్ చేసి ఇక్కడ అన్ని సదుపాయాలతోటి ఇక్కడ మళ్ళీ అది షిఫ్ట్ చేస్తున్నారు. తర్వాత నేషనలైజ్ బ్యాంక్ తో సమానంగా అన్నిటువంటి వ్యవహార కార్యకలాపాలు కూడా ఈ బ్యాంకులో కూడా కలిగి ఉన్నాయి. ఇప్పుడు సిఓ గారు చెప్పారు. ఈ అందరూ కూడా మనం ఉపయోగించుకుని దీన్ని అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏటీఎం ఒకటి ఉంది. మా పేషెంట్స్ కి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు రెడీగా ఉంటాయి. అది కూడా ఒక సంతోషం. అందరికీ అందుబాటులో చక్కగా ప్రతి వాడిని రిసీవ్ చేసుకొని, స్టాఫ్ బాగా రిసీవ్ చేసుకొని చక్కగా హెల్ప్ చేస్తారని కోరుకుంటూ, బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. కోస్టల్ బ్యాంక్ తరఫున, మా మేనేజ్మెంట్ తరఫున, మా అందరి స్టాఫ్ తరఫున మీ అందరికీ కూడా మా సుస్వాగతం. తుని బ్రాంచి మా చాకర్లో ఒక ప్రత్యేకమైన బ్రాంచ్. ఈ బ్రాంచ్ని పెట్టి దాదాపు 7 సంవత్సరాలు పూర్తయింది. ఇది దగ్గరలోనే పక్కనే ఉండేది, కానీ అంత ఇంకా కస్టమర్స్ కి మంచి సేవలు అందించాలని చెప్పి ఈ బ్రాంచ్ ని షిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో చాలా కాలంగా ఒక మంచి బ్రాంచెస్ దొరకాలి అని చెప్పి వెతుకుతున్నాము. లక్కీగా మాకు దగ్గరలోనే మీ అందరికీ అందుబాటులో, అంటే వ్యాపారాలు జరిపే ప్రదేశంలోనే మాకు దొరకడం నిజంగా అది ఒక అదృష్టమే. దగ్గరలోనే ఇలా ఓపెన్ చేసుకుని ఒక త్వరగా బ్రాంచ్ ఓపెన్ చేయాలని చెప్పి మా
సిబ్బంది అంతా కూడా కష్టపడి ఒక 4-5 నెలలుగా అవిశ్రామంగా పనిచేసి తొందరగా ఇది ఓపెన్ చేశారు. ఉగాది లోపు ఓపెన్ చేయాలని చెప్పాము. సో ఉగాది లోపు ఓపెన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో ఇది శుభారంభం. కొత్త సంవత్సరం ఏప్రిల్ నుంచి కూడా ఈ కొత్త శాఖలో మనకి కొత్త రకాల సర్వీసులు అన్ని కూడా అందించడానికి మా సిబ్బంది అవిరామంగా పనిచేస్తారు. తర్వాత ఈ బ్యాంక్ కోస్టల్ బ్యాంక్ పెట్టి ఒక 25 సంవత్సరాలు అయింది. ఈ మధ్య కాలంలోనే డిసెంబర్లోనే మనం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా ఘనంగా జరుపుకున్నాం. తర్వాత ఈ బ్యాంక్ లో అన్ని బ్యాంకుల్లో లాగే అన్ని సేవలు దొరుకుతాయి. తర్వాత ఆర్టీజీఎస్ కానీ, నెఫ్ట్ కానీ, తర్వాత సిటిఎస్ చెక్కులు అవన్నీ కూడా, అంటే మీకు 5 గంటల వరకు కూడా చెక్కులు ప్రజెంట్ చేసే నెక్స్ట్ డే క్రెడిట్ అయ్యే సదుపాయం కూడా బ్యాంక్ లో ఉంది. ఈ బ్యాంక్ ఒక ఆంధ్ర బ్యాంక్ మనకి యూనియన్ బ్యాంక్ లో మెర్జ్ అయిపోయిన తర్వాత మనకి ఆంధ్రాలో ఒక ప్రత్యేకంగా గర్వకారణంగా ఒక బ్యాంక్ లేదు. ఆ బ్యాంక్ కోస్టల్ బ్యాంకే. ఇప్పుడు ఆ విధంగా మీకు మీ అందరికీ సహాయక సహకారం చేస్తూ ఒక గర్వకారణంగా మనకి ఆంధ్రాలో ఉన్న ప్రత్యేకమైన కమర్షియల్ బ్యాంక్ గా ఎదగాలని మా మేనేజ్మెంట్ తర్వాత గవర్నింగ్ బోర్డు కూడా అవిశ్రామంగా పనిచేస్తున్నారు. తర్వాత ఈ మధ్యకాలంలోనే ఆర్బీఐ కూడా మన శాఖల్ని విస్తరించడానికి పర్మిషన్స్ కోసం పెట్టడం జరిగింది. ఆ పర్మిషన్స్ తొందరగా వస్తాయని మేము ఎదురు చూస్తున్నాం. అలా వస్తే మనం శాఖలు ఇంకా కూడా బాగా అభివృద్ధి చెంది మీ అందరికీ దగ్గరలో ఇంకా కొన్ని ప్రదేశాల్లో బ్రాంచెస్ ఓపెన్ చేయడం, కొత్త ఏటీఎంస్ ఓపెన్ చేయడానికి కూడా జరుగుతుంది. తర్వాత ఇంకొక సంవత్సర కాలంలో దీనిని ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గా కూడా కన్వర్ట్ చేయడానికి ఆర్బీఐకి పర్మిషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాము. అవి సక్సెస్ఫుల్ అవుతాయని చెప్పి ఆశిస్తున్నాం. అలా వస్తే ఇంకా మంచి సర్వీసులు మీ అందరికీ కూడా ఉపయోగించడానికి ఇవ్వడానికి కుదురుతుంది. ఈ విధంగా మీరు మా ప్రత్యేకంగా ఆహ్వానాన్ని మన్నించి మా ఈ శాఖని మీ శాఖలాగా అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన నాకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. పిఠాపురం రూరల్ ఎస్ఐ గుణశేఖర్ 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఒక పోలీస్ అధికారిల లంచం తీసుకుంటూ పట్టుబడటం చర్చనీయాంశమైంది. పిఠాపురం మండలం పి దొంతమూరుకు చెందిన 2 వ్యక్తులపై ఉన్న ఎస్సీ అట్రాసిటీ కేసు నుంచి తప్పించేందుకు ఆ 2 వ్యక్తులను రూరల్ ఎస్ఐ గుణశేఖర్ 20,000 రూపాయలు లంచం అడిగారు. సదరు వ్యక్తులు అంతా మొత్తం ఇచ్చుకోలేమని చెప్పినా ఎస్ఐ వారిని ఇబ్బంది పెట్టడంలో ఆ 2 వ్యక్తులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో ఏసీపీ డీఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో చేపట్టిన దాడిలో 2 వ్యక్తుల నుంచి 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఎస్ఐ గుణశేఖర్ తో పాటు అతని డ్రైవర్ శివను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. పి దొంతమూరు గ్రామానికి చెందిన ఒకే దుర్గా ప్రసాద్, అదేవిధంగా వాళ్ళ రిలేటివ్ అయిన ఎస్ గంగరాజు మీద 28/10/24వ తేదీన ఒక ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పరిధిలో భాగంగా లంక గుణశేఖర్ ఎస్ఐ పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ అతను ఆ కేసును మేము హైయర్ ఆఫీసర్ చెప్పి దాన్ని ఫాల్స్ కేసుగా రిఫర్ చేస్తాము అనే దీంతో ఈ కంప్లైనెంట్ అదేవిధంగా వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర 10,000 టోటల్ 20,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ చేసిన తర్వాత ఎవరైతే ఎస్ఐ గారు ఉన్నారో అతను కంటిన్యూస్గా కంప్లైంట్ డిమాండ్ చేస్తున్నారు. ఆ కంప్లైనెంట్ అతనికి ఏదైతే బ్రైబ్ అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఈరోజు కూడా ఎస్ఐ గారు అతనికి కాల్ చేయడం జరిగింది. అతను ఎవరైతే కంప్లైంట్ దుర్గా ప్రసాద్ ఉన్నారో మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మేము ప్లాన్ చేసి అరౌండ్ 9:30 ఆ టైం అప్పుడు కంప్లైనెంట్ ఎస్ఐ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద అతని ప్రైవేట్ డ్రైవర్ అయిన నల్లా శివ గారికి ఆ అమౌంట్ ఇవ్వండి అని చెప్పారు కంప్లైనెంట్కి. ఈ కంప్లైనెంట్ వెళ్ళి నల్లా శివ గారికి ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది. మేము అది అయిన తర్వాత ఈ రైడ్ చేసి రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆ ఏదైతే టైడ్ అమౌంట్ 20,000 ఉందో 20,000 నల్లా శివ ప్రైవేట్ డ్రైవర్ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఈరోజు ఎస్ఐ గారు అయిన గుణశేఖర్ అతను డ్రైవర్ అయిన నల్లా శివ గారిని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఫర్దర్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి వాళ్ళని పంపించడం జరుగుతుంది. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా బ్రైబ్ అమౌంట్ డిమాండ్ చేస్తే మాత్రం ఇమీడియట్గా ఏసీబీ అఫీషియల్స్ని
ఇంప్రూవ్ చేయమని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. అనకాపల్లి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు పాత్రపల్లి వీరు యాదవ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల డేటాబేస్ కొరకు రూపొందించిన యూడీఐడి కార్డ్స్ యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్స్ జిల్లాలో దివ్యాంగులందరికీ అందాలనే నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో నిరసన తెలిపారు. అనంతరం డిఎల్డిఓ మంజుల వాణికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీరు యాదవ్ మాట్లాడుతూ దేశ పౌరులకు ఆధార్ కార్డులు ఎలాగో దివ్యాంగులకు యూడీఐడి కార్డ్స్ కూడా అలాగే ముందుకు ఉపయోగపడుతుందని ఈ మధ్య కాలంలో ల్యాప్టాప్స్, ట్రైసైకిల్స్, వీల్ చైర్స్ వంటి పరికరాలకు ఆధార్తో పాటు ఐడెంటిటీ ప్రూఫ్గా యూడీఐడి కార్డును ఆన్లైన్ నమోదుకు తప్పనిసరి చేయడంతో జిల్లాలో దివ్యాంగులు యూడీఐడి కార్డ్స్ నమోదు చేయించుకుని కార్డులు పొందాలనే ఆసక్తితో ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి జిల్లా హాస్పిటల్ చుట్టూ ఇంటర్నెట్ల చుట్టూ తిరుగుతున్నారని, జిల్లా హాస్పిటల్ అయిన ఎన్టీఆర్ హాస్పిటల్లో యూడీఐడి కార్డ్స్ నమోదు కొరకు దివ్యాంగులు వెళితే అక్కడ సదరం సర్టిఫికెట్స్ ఆన్లైన్ చేసేవారే ఈ యూడీఐడి కార్డ్స్ నమోదు చేస్తున్నారని, ఈ క్రమంలో సిబ్బంది కొరత, దానికి తగ్గ యంత్రాంగం లోపం కారణంగా దివ్యాంగులు మరియు హాస్పిటల్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తరుణంలో చాలా వరకు దివ్యాంగులు ఇంటర్నెట్లను ఆశ్రయిస్తున్న నేపథ్యంలో నమోదు ప్రక్రియలో తప్పులు చోటు చేసుకుంటున్నందున దివ్యాంగులు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చందనాల సూరిబాబు, కరెట్ల కోటి, ఆడారి తులసి, సెరగడం నాగభూషణం, బానోద్ దిలీప్, అప్పికొండ శివ, మంత్రి శ్రీనివాసరావు, కాండ్రేగుల నూక అప్పారావు, చెట్టుపల్లి శ్రీనివాస్, కసిరెడ్డి అర్జున్, పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు. ఐడెంటిటీ కార్డుని నా పేరు పి వీరు యాదవ్, మాది విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం. మా సంఘం తరపు నుంచి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావడానికి మరి ఇక్కడ నిరసన తెలియజేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జిల్లా హాస్పిటల్లో ఏదైతే ఎన్టీఆర్ హాస్పిటల్ ఉందో అక్కడ యూడీఐడి కార్డులు జారీ ప్రక్రియ మరియు నమోదు ప్రక్రియ తగిన సిబ్బంది యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి దివ్యాంగులకు ఇబ్బంది లేకుండా కొనసాగించాలని చెప్పి మరి ఈరోజు ఇక్కడ కలెక్టరేట్ దగ్గర నిరసన తెలియజేసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది డిఎల్డిఓ మేడం గారికి. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో యూడీఐడి కార్డు, యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డు, మరి ఈ కార్డు ప్రసార మాధ్యమాల ద్వారా మరి ఈవేళ జిల్లాలో కానీ మరి రాష్ట్రంలో కానీ వికలాంగులకి ఒక రకమైనటువంటి అవగాహన వచ్చి మరి ఇవాళ డిజేబుల్స్ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా యూడీఐడి కార్డు నమోదు కొరకు మరి పరుగులు తీస్తున్నారు. మరి దేశంలో ఏదైతే ఆధార్ కార్డు ఉందో ప్రతి పౌరునికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో, ప్రతి విషయంలోని బ్యాంక్ అకౌంట్ విషయం ఎలా ముఖ్యం, అదేవిధంగా దివ్యాంగులందరికీ కూడా ఈ యూడీఐడి కార్డు కూడా అంతే ముఖ్యం అని చెప్పి ప్రతిదానికి దాన్ని లింక్ పెట్టే విధంగా యూడీఐడి కార్డుని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేస్తూ ముందుకు తీసుకొచ్చింది. మరి ఆ క్రమంలో వీల్ చైర్ అప్లై చేయదన్నా, ట్రైసైకిల్ అప్లై చేయదన్నా, దివ్యాంగులు ల్యాప్టాప్ అప్లై చేయదన్నా కూడా ఈ యూడీఐడి కార్డుని అనుసంధానం చేస్తూ అప్లై చేయమని చెప్పి మరి ఆన్లైన్లో చూపిస్తున్న పరిస్థితులు. మరి ఈ సందర్భంలో దివ్యాంగులందరూ కూడా జిల్లా హాస్పిటల్కి మరి ఇంటర్నెట్ చుట్టూ తిరుగుతున్నారు. మరి జిల్లా హాస్పిటల్లో ఎవరైతే సిబ్బంది ఉన్నారో సదరం చేస్తున్న వాళ్ళే మరి ఇది కూడా చేస్తున్నారు. సిబ్బంది కొరత ఉంది, మరి అదేవిధంగా యంత్రాంగం కొరత ఉంది. మరి దివ్యాంగులు అక్కడ సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఇవాళ నెలకొన్నాయి. కనుక ఇంటర్వ్యూలు మరి ఈ పరిస్థితిలో ఇంటర్నెట్కి వెళ్తుంటే అక్కడ తప్పులు తడకలు వచ్చి అక్కడ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొని భవిష్యత్తులో ఇబ్బందులు పడతారని చెప్పి దివ్యాంగులు తీవ్రమైన ఆవేదన చెందుతున్నారు జిల్లాలో. కనుక ఈ విషయాన్ని కలెక్టర్ గారు స్పందించి వెంటనే జిల్లా ఆసుపత్రి అయినటువంటి ఎన్టీఆర్ హాస్పిటల్లో సపరేట్గా గ్రౌండ్ ఫ్లోర్లో కింద అంతస్తులో వికలాంగుల తాలూకు వీల్ చైర్లు, ట్రైసైకిల్స్ నేరుగా వెళ్లే విధంగా మరి కార్యాలయాన్ని, ఈ యూడీఐడి కార్డ్స్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి తగిన సిబ్బందిని, తగిన యంత్రాంగాన్ని పెట్టి దివ్యాంగులకి ఈ యూడీఐడి కార్డ్స్ మంజూరు, నమోదు ప్రక్రియ అక్కడే కొనసాగించే విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి జిల్లా కలెక్టర్ గారు త్వరితగతిన స్పందించి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి మా దివ్యాంగుల సోదరులందరి తరపు నుంచి కూడా మేము కోరుకుంటున్నాం. అనకాపల్లి రైతు భారతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ మాట్లాడుతూ డైమండ్ హిట్స్ వ్యవస్థాపకులు మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు సౌజన్యంతో 1975 మున్సిపల్ స్కూల్ పూర్వ విద్యార్థుల సహకారంతో జ్యోతి సరళ స్మారక కళా పరిషత్ నాటికల ఉత్సవంలో ఈ నెల 28, 29, 30 తేదీలలో గవరపాలెం పారు సెంటర్ దగ్గర వివి రమణ రైతు భారతి ఆడిటోరియంలో జరుగునని తెలిపారు. ఈ నాటికలన్నీ ఆకెళ్ల సూర్యనారాయణ రచించినటువంటి ప్రసిద్ధ
నాటికలను ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుందన్నారు. 3 రోజుల పాటు రోజుకు 2 నాటికలు చొప్పున మొత్తం 6 నాటికలను ప్రదర్శిస్తారని తెలియపరిచారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ఈ నాటికలు ప్రదర్శన అవుతాయని, ముఖ్యంగా ఉగాది రోజున ఆకెళ్ల సూర్యనారాయణని ప్రత్యేకంగా ఆహ్వానించి ఉగాది పురస్కారాల సందర్భంగా సత్కరించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ నాటికల్లో 28వ తారీఖున పెద్దలకు మాత్రమే అనే నాటిక సహ ప్రమాణం అనే నాటిక, 29వ తారీఖున జీవన వేదం మరియు జరుగుతున్న కథ అనే నాటికలు, 30వ తారీఖున రేపటి శత్రువు కొత్త సైన్యం ఆయన నాటికలు ప్రదర్శించడం జరుగుతుందని అన్నారు. వీటి యొక్క నిర్వహణ సారథ్యం నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కాబట్టి ఈ నాటకాలను ప్రజలందరూ తిలకించి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తారని విజ్ఞప్తి చేశారు. అనకాపల్లిలో నాటిక ఉత్సవాలు ఈ నెల మార్చి 28, 29, 30వ తారీఖు అంటే ఉగాది సందర్భంగా ప్రతి ఏడాది శ్రీమతి జ్యోతి సరళ స్మారక ఫౌండేషన్ నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా డైమండ్ హిట్స్ సంయుక్త ఆధ్వర్యంలో నాటిక ఉత్సవాలని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది ప్రధానంగా ఈ నాటికలన్నీ కూడా ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ గారి రచించినటువంటి అతి ప్రసిద్ధమైనటువంటి నాటికలు మాత్రమే ఈ 3 రోజుల పాటు రోజుకి 2 నాటికలు చొప్పున 6 నాటికల్ని ప్రదర్శించడం జరుగుతుంది. మరి ఇది ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ అనగానే ఒక సాహితీవేత్త, ముఖ్యంగా నాటక రచయిత, నాటిక రచయిత, అదేవిధంగా సినీ రచయిత. ఈయన సుమారు ఇప్పటి వరకు కూడా 80 సినిమాలకి ఈయన కథని రాయడం జరిగింది. అందులో ప్రసిద్ధిగాంచినటువంటి మగమహారాజు కానీ, స్వాతిముత్యం కానీ, ఇవాళ శృతులయ్యలు కానీ అటువంటి మహా సినిమాలు, హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా 200 కథలు పైచీలకు ఈయన చందమామ కానీ, బాలమిత్ర సంపుటిలకు కానీ అందివ్వడం జరిగింది. ఇదే కాకుండా 20 నవలని ఆయన రాయడం, నాటికలు, నాటకాలు అనేక, అంటే సమాజానికి ఒక సందేశాత్మకమైనటువంటి నాటకాలని అందివ్వడం, దాన్ని ప్రదర్శించడం, ఆయన దర్శకుడిగా కూడా వ్యవహరించడం జరిగింది. అటువంటి గొప్ప నాటిక రచయిత నాటికల్ని ఇవాళ అనకాపల్లిలో వివి రమణ గారి రైతు భారతి ప్రాంగణంలో ప్రతిరోజు 28వ తారీఖు మొదలుకొని ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి నుంచి ఈ నాటికలు ప్రదర్శితమవుతాయి. మరి ముఖ్యంగా ఉగాది రోజున, ఆ రోజు ఎవరైతే ఈ రచయిత ఆకెళ్ల సూర్యనారాయణ గారు వారిని ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించి వారిని ఉగాది సందర్భంగా కూడా నంది అవార్డు గ్రహీత అయినటువంటి ఆకెళ్ల సూర్యనారాయణ గారిని కూడా ఉగాది సందర్భంగా, ఉగాది పురస్కారాల సందర్భంగా ఆయన్ని సత్కరించుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రత్యేకంగా ఈ నాటికల్లో 28వ తారీఖు పెద్దలకు మాత్రమే అనేటువంటి నాటిక, అదేవిధంగా సహప్రయాణం, ఈ 2 నాటికలు 28ని ప్రదర్శింపబడితే 29వ తారీఖున జీవన వేదం, అలాగే జరుగుతున్న కథ, ఈ 2 నాటికలు, 30వ తారీఖు రేపటి శత్రువు కొత్త సైన్యం, ఈ 2 నాటికలను కూడా ప్రదర్శించడం జరుగుతుంది. ఈ నాటికలన్నీ వీటన్నిటి తాలూకా నిర్వహణ సారథ్యం మా నాటక ప్రియుడు, అలాగే నాటక వేషధారి అయినటువంటి మా నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 10th క్లాస్ బ్యాచ్ తోని, అట్లాగే డైమండ్ సహకారంతో మా నాన్నగారు దాడి వీరభద్ర గారి సారథ్యంలో ఈ నాటికల్ని నిర్వహించడం. కాబట్టి నాటిక ప్రియులు, సాహితీవేత్తలు, అలాగే యువతరం కూడా ఈ సందేశాత్మకమైనటువంటి నాటికలను వీక్షించడానికి పెద్ద ఎత్తున తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. అనకాపల్లి నుండి చోడవరం వెళ్లే రోడ్లు యొక్క సమస్యలను తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ జిల్లా రోడ్లు మరియు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ అనకాపల్లి నుండి చోడవరం, మాడుగుల, పాడేరు ప్రాంతాలకు వెళ్లే రోడ్డు అత్యంత దుర్భర పరిస్థితుల్లో గోతులతో కూడి ఉన్నదని, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ని కలిసి సమస్య తీవ్రతని వివరించడం జరిగిందని, లిఖిత పూర్వకంగా జిల్లా కలెక్టర్ కి, సూపరింటెండెంట్ ఇంజనీర్ కి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పంపించడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా రోడ్లపై ఉన్న గోతుల వలన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రధాన రహదారులన్నిటినీ గోతులు లేకుండా బాగు చేయాలని 800 కోట్ల నిధులు మంజూరు చేయడం మరియు అదనంగా 160 కోట్ల నిధులను కూడా మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అయినప్పటికీ జిల్లాలో ఉన్న అనకాపల్లి చోడవరం రోడ్డు మాత్రం గోతులు పూడ్చే పరిస్థితి
పరిస్థితి కనిపించడం లేదని, ఇది పూర్తిగా అధికారులు తాలూకా నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బొడ్డపాటి చిన్నరాజారావు, ఓమాల కాశీ, ఉండ్రాల కన్నారావు, కర్రి అప్పాజీ, కాన్రేగుల రవి, రవికిషోర్, నందవరపు కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలో ఇవాళ అనకాపల్లి జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి అట్లాగే డివిజనల్ ఇంజనీర్ గారి వారందరికి కూడా నిన్న చూసినటువంటి అనకాపల్లి చోడవరం రోడ్డు, అనకాపల్లి చోడవరం మాడుగుల పాడేరు గుండా వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రోడ్లు భవనాల శాఖకు సంబంధించినటువంటి ప్రధాన రహదారి అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో గోతులతో ఉన్నటువంటి విషయాన్ని నిన్ననే అధికారులకు తెలియపరచడం జరిగింది. ఇవాళ ప్రత్యక్షంగా ఇవాళ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని కూడా కలిసి ఈ సమస్య తీవ్రతని వారందరికి కూడా ఇవాళ తెలియజేయడం, అట్లాగే లిఖితపూర్వకంగా కూడా కలెక్టర్ గారికి, అలాగే సూపరింటెండింగ్ ఇంజనీర్ గారికి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా దీన్ని పంపించడం జరిగింది. దీని తాలూకా తీవ్రత ఇవాళ ముఖ్యంగా ఏదైతే గోతుల మూలంగా పెద్ద గోతుల మూలంగా ఈవేళ అనేక యాక్సిడెంట్లు, ప్రమాదాలు, కొంతమంది చనిపోవడం అనేటువంటిది కూడా జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఇవాళ కూటమి ప్రభుత్వం తరఫున ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రధాన రహదారులన్నీ కూడా ఒక్క రహదారి కూడా గోతులు ఉండకుండా చూడండి అని చెప్పి ఆయన నిధులు మంజూరు చేయడం, అవసరమైతే మొన్న 800 కోట్లతో పాటుగా సప్లిమెంటరీ నిధులను కూడా ఒక 160 కోట్లని మొన్ననే మంజూరు చేయడం జరిగింది. అయినప్పటికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రోడ్లు బాగుపడినప్పటికీ పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఇవాళ అనకాపల్లిలో మాత్రం అనకాపల్లి చోడవరం రోడ్డు మాత్రం ఈ గోతులను పూడ్చేటువంటి పరిస్థితి కనిపించట్లే. ఇది పూర్తిగా అధికారుల తాలూకా నిర్లక్ష్యంగా మేము భావిస్తూ అటువంటి నిర్లక్ష్యాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం సహించేది లేదని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తే అధికారుల మీద కూడా చర్యలు చేపట్టడం ఖాయమని మరి ముందస్తుగా తెలియపరచడం జరిగింది. రేపు ఏదేమైనా ఉగాది ఇవాళ తెలుగు సంవత్సరాది, అంటే తెలుగు ప్రజలందరికీ కూడా ఒక నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకునేటువంటి మంచి రోజు. ఆ ఉగాది రోజు కల్లా ఈ పనులను ఎట్టి పరిస్థితుల్లో అయినా ప్రారంభించాలి అనేటువంటిది మా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రధానమైనటువంటి డిమాండ్. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక మళ్ళీ ఉగాది నుంచి ఇక్కడ అనకాపల్లి చోడవరంలో వెళ్ళేటువంటి ప్రయాణికులు ఏ రకమైనటువంటి ఇబ్బందుల్ని పొందకూడదు, అదేవిధంగా ఏ రకమైనటువంటి ప్రమాదాలు కూడా అక్కడ చోటు చేసుకోకూడదు. అదేవిధంగా ఆ రోడ్డు చుట్టుపక్కల నివాసం ఉండేటువంటి ఇవాళ రెసిడెన్షియల్ కాలనీస్ లో ఇవాళ ఈ డస్ట్ లేసిపోవడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు కూడా పడి ఇవాళ అనేక మంది హాస్పిటల్స్ లో, ఈ రోజుకి కూడా 3 హాస్పిటల్స్ లో ఉన్నారు. అటువంటి వాళ్ళందరికి కూడా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తకూడదంటే ఈ రోడ్డు పూర్తి స్థాయిలో ఇవాళ గోతులన్నింటినీ పూడ్చి ఇవాళ వెహికల్ మూవ్మెంట్ కి సులభతరంగా ఉండేటట్టుగా ఇవాళ ఈ రోడ్లన్నీ కూడా ఆ కూటమి ప్రభుత్వం తరఫున వేయాల్సినటువంటి బాధ్యత అధికారులు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అలాగే కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. తక్షణమే దీని మీద అధికారులు చర్యలు చేపట్టి మరి ఇవన్నీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో ఇప్పటికే ఆ రోడ్లు వైడనింగ్ కానీ ఇది కానీ శాంక్షన్ అయింది. వైడనింగ్ లేకపోతే రోడ్ ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది మీరు టైం తీసుకున్నా పర్వాలేదు, కానీ ఈ గోతులు పూడ్చేటువంటి ప్రక్రియ మాత్రం ఉగాది లోపుగా మొదలు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేదు అంటే మేము లోకేష్ గారు కూడా రేపు 31వ తారీఖు అనకాపల్లి మన అశ్వాపురం రోడ్డు శంకుస్థాపనకు రాబోతా ఉన్నారు. ఆ సందర్భంగా ఆయన దృష్టికి కూడా తీసుకొచ్చి అధికారుల మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా నేను తప్పకుండా ఈ కార్యక్రమాల మీద ఈ రోడ్డు నిర్మాణం మీద దృష్టి సారిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ డిఎల్ పురం నిర్వాసితులు అనకాపల్లి జిల్లా నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మండలంలో డిఎల్ పురంలో సర్వే నెంబర్ 193 నుండి 199 వరకు 14 మంది పేదవారికి 64 ఎకరాలు డి ఫారం భూములు ఇవ్వటం జరిగిందని, ఆ భూములను నమ్ముకుని పేదలు జీవిస్తున్నారని, అంతేకాకుండా ఆ భూములకు సంబంధించిన నష్టపరిహారం డి ఫారం పట్టాలు పొందిన వారికి ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు నందు కేసు పెండింగ్ లో ఉందని, అనేక పర్యాయాలు అధికారులు కూడా ప్రతి సెంటు భూమికి
భూమికి ప్రతి చెట్టుకు నష్టపరిహారం చెల్లించే వరకు పనులు చేపట్టమని చెప్పినా కానీ ప్రస్తుతం అవన్నీ పక్కన పెట్టి పోలీసులను అడ్డం పెట్టుకునే పరిహారం చెల్లించకుండా రోడ్డు పనులు చేస్తున్నారు. ఇదంతా 2013 భూసేకరణ చట్టానికి పూర్తి విరుద్ధంగా చేస్తున్నారు. డిఎల్పురం సర్వే నంబర్ 85లో సాగులో ఉన్న పేదలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, డి ఫారం సాగు భూములలో గల తోటలకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం అప్పలరాజు, మండల కార్యదర్శి ఎం రాజేష్, డిఎల్పురం సర్పంచ్ కిల్లాడ రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ గింజాల వెంకటరమణ, విఘ్నేష్, కృష్ణంరాజు, ఏడిది రమణ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఏపీఐఐసి వారు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో జరుగుతున్నటువంటి భూసేకరణ ప్రక్రియ మొదటి నుంచి కూడా 2013 భూసేకరణ చట్టానికి విరుద్ధంగా జరుగుతుంది. 2013 భూసేకరణ చట్ట ప్రకారం భూములు ఇచ్చినటువంటి రైతులు, వాళ్ళ మీద ఆధారపడినటువంటి కూలీలు, సముద్రమే జీవనాధారంగా జీవిస్తున్నటువంటి మత్స్యకారులు, ఇక్కడ నిర్వాసులు అవుతున్నటువంటి ఇతర పేదల్ని ఆదుకునే పద్ధతిలో జరగటం లేదు. పేదవాళ్ళకి ప్రభుత్వం డిఎల్పురం గ్రామంలో 193 నుంచి 199 వరకు 1967లో ఆనాటి ప్రభుత్వం 14 కుటుంబాలకి 64 ఎకరాలు ఇవ్వడం జరిగింది. పేదవాళ్ళందరూ కూడా ఆ భూమిని నమ్ముకొని కుటుంబాలు పోషించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ భూమిని కూడా ప్రభుత్వం వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో సేకరిస్తూ ఉన్నారు. సేకరిస్తున్నటువంటి ఆ భూమికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి అనేక పర్యాయాలు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, ఇక్కడ ఉన్నటువంటి హోంమంత్రి గారు, ఇతర అధికారులు కలిసినా నేటికి కూడా అధికారులు నష్టపరిహారం చెల్లించలేదు. నష్టపరిహారం చెల్లించకపోగా ఈవేళ ఆ భూమిలో పనులు చేపడతా ఉన్నారు. గతంలో అధికారులు హామీ ఇచ్చారు, ప్రతి చెట్టుకి, ప్రతి సెంటు భూమికి నష్టపరిహారం చెల్లించిన తర్వాత మాత్రమే మేము భూముల్లో పనులు చేపడతాం, అప్పటి వరకు భూముల్లో ఏ రకమైనటువంటి పనులు చేపట్టమని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈవేళ ఆ హామీని తొంగలో తొక్కి హామీని పట్టించుకోకుండా ఇవాళ పోలీసులను అడ్డం పెట్టి దౌర్జన్యంగా పనులు చేపడతా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి, ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే మీరు 193 నుంచి 199 వరకు ఉన్నటువంటి డి ఫారం భూముల్లో చేపడుతున్నటువంటి పనులను వెంటనే నిలుపుదల చేయాలి. అదేవిధంగా డిఎల్పురంలో 85 సర్వే నంబరులో 224 మంది పేదవాళ్ళు భూములు సాగు చేసుకుంటా ఉన్నారు. ఆ భూమి తప్ప వేరే ఆధారం లేదు. వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. దానిపైన కూడా అధికారులని అనేక పర్యాయాలు కలిసినా నేటికి కూడా నష్టపరిహారం చెల్లించలేదు. వెంటనే ఆ భూమికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందులో భాగంగానే 2013 భూసేకరణ చట్ట ప్రకారం జిరాయితీ భూముల్లో ఉన్నటువంటి చెట్లకి పరిహారం చెల్లించడం ఒక భాగం అయితే, డి ఫారం భూములకు నష్టపరిహారం చెల్లించాలి, సాగు భూములకు నష్టపరిహారం చెల్లించాలి. దీనితో పాటు డి ఫారం భూములో ఉన్నటువంటి చెట్లకి, సాగు భూములో ఉన్నటువంటి చెట్లకు కూడా నష్టపరిహారం చెల్లించాలి. మొదట్లో ఇక్కడ చెల్లిస్తామని చెప్పి అధికారులు హామీ ఇచ్చారు. ఈవేళ డి ఫారం భూముల్లో, సాగు భూముల్లో ఉన్నటువంటి చెట్లకు నష్టపరిహారం చెల్లించకుండా పనులు చేపడతా ఉన్నారు. వెంటనే ఆ విధమైనటువంటి పనులు కూడా ఆపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నక్కపల్లి మండలంలో గునుపూడి రెవెన్యూలో బంగారంపేట గ్రామంలో గత ప్రభుత్వం క్వారంటైన్ ల్యాబ్, రొయ్యి పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు సాగు భూమిలో, ప్రభుత్వ భూమిలో. అప్పటికే ఆ భూములు సాగు చేసుకున్నటువంటి వారికి నష్టపరిహారం చెల్లించారు. ఆ భూమిలో ఉన్నటువంటి తోటలకు కూడా నష్టపరిహారం చెల్లించారు. కానీ ఈవేళ ఇక్కడ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో సేకరిస్తున్నటువంటి డి ఫారం భూమి, సాగు భూమిలో ఉన్నటువంటి తోటలకే నష్టపరిహారం చెల్లించమంటున్నారు. అంటే ఒకే మండలంలో బంగారంపేటలో సాగు భూమిలో తోటలకి నష్టపరిహారం చెల్లించినప్పుడు ఇవాళ రాజీపేటలో ఎందుకు చెల్లించారని అడుగుతా ఉన్నాం. బుచ్చిరాజుపేటలో ఎందుకు చెల్లించారని అడుగుతా ఉన్నాం. డిఎల్పురంలో ఎందుకు చెల్లించారని అడుగుతా ఉన్నాం. చందనాడలో ఎందుకు చెల్లించారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అనకాపల్లి జిల్లాలో సబ్బవరం మండలం వంగలి రెవెన్యూలో కేంద్రీయ విశ్వవిద్యాలయం పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా డి ఫారంలో ఉన్నటువంటి చెట్లకి నష్టపరిహారం చెల్లించారు, సాగు భూముల్లో ఉన్నటువంటి చెట్లకి నష్టపరిహారం చెల్లించారు. మరి ఒకే జిల్లాలో సబ్బవరం మండలంలో చెల్లించినప్పుడు నక్కపల్లి మండలంలో ఎందుకు చెల్లించారని చెప్పేసి ఇవాళ అడుగుతా ఉన్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పోలీసులు అడ్డం పెట్టుకుని అడ్డుగోలుగా పేదల భూముల్లో పనులు చేయాలని చెప్పేసి తాపరదాయం పడతారు తప్ప భూములు, జీవితాలు త్యాగం చేస్తున్నటువంటి నిర్వాసులను ఆదుకోవడం కోసం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అనేక పర్యాయాలు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వినతి పత్రాలు తీసుకుంటున్నారు, పక్కన పెడతా ఉన్నారు.
అధికారులు ప్రభుత్వం వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే చేస్తున్నారు తప్ప అసలు నిర్వాసుల యొక్క మనోభావాలు కానీ, నిర్వాసుల యొక్క డిమాండ్లు కానీ, నిర్వాసుల యొక్క సమస్యలు కానీ పరిగణలోకి తీసుకోకుండా, సమస్యలు పరిష్కారం చేయకుండా తాత్సార్యం చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. వెంటనే నిర్వాసులను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏ గ్రామాలైతే తరలిస్తా ఉన్నారో ఆ గ్రామాల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా ఇవాళ ప్రభావిత గ్రామాలు ఉన్నాయి. రాజీపేట, బుచ్చిరాజుపేట, చందనాడ, డియ్యలపురం, అమలాపురం, ఈ గ్రామాలు చుట్టూ భూములు తీసుకుంటా ఉన్నారు. గ్రామాలు తరలించరు. చుట్టూ భూములు పోయిన తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కానీ, కూలీలు కానీ, ఇతర పేదలు కానీ ఎలా జీవిస్తారు? వాళ్ళ జీవనాధారం ఏంటి? వాళ్ళ జీవనోపాధి ఏంటి? వాళ్ళు ఎలా బ్రతకాలి? కాబట్టి 2013 భూసేకరణ చట్ట ప్రకారం ఆ విధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి కూలీలు, మత్స్యకారులు, ఇతర పేదలందరూ కూడా ప్రతి 18 సంవత్సరాలు నిండిన కుటుంబానికి 15 లక్షల రూపాయల ప్యాకేజీ చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ పాయికిరేపేట నియోజకవర్గానికి స్వయానా రాష్ట్ర హోంమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఇంతకంటే పెద్ద సమస్య ఏమీ లేదు. కాబట్టి వెంటనే హోంమంత్రి గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎన్నికల ముందు ఆమె ప్రత్యేకంగా స్థానిక సమస్యల పైన ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో చాలా క్లియర్ కట్ గా పొందుపరిచారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్వాసితులను ఆదుకుంటామని. ఇవాళ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తవుతా ఉంది. ఎందుకు మీరు నిర్వాసుల సమస్య పైన దృష్టి పెట్టలేదు? వెంటనే పెట్టాలి, నిర్వాసులను ఆదుకోవాలి. అప్పటి వరకు కానీ పనులు చేపడితే అడ్డుకొని తీరుతామని చెప్పేసి, నిర్వాసులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం కీసర గ్రామానికి చెందిన కంచకచర్ల వైసీపీ జెడ్పీటీసీ వేల్పుల ప్రశాంతి భర్త రమేష్ మరియు వాణి, ఆంధ్రయ్య, రాజారావులు కలిసి తెలంగాణ రాష్ట్రం మధిర మండలం బయ్యారం గ్రామంకు చెందిన తుమ్మల భోజిని బెదిరించి ఒక రూమ్ లో నిర్బంధించి కొట్టి తనకున్న ఎకరం భూమిలో అర ఎకరం భూమిని తన కూతురు పేరున స్వాధీనం అగ్రిమెంట్ రాయించారని తుమ్మల జోజి కంచకచర్ల పోలీస్ స్టేషన్ లో వేల్పుల రమేష్ పై ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వేల్పుల రమేష్ ని అరెస్ట్ చేసి నందిగామ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతనికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్ఐ రాజు తెలిపారు. నిన్న మధిర దగ్గర బయ్యార్ గ్రామం చెందిన తుమ్మల జోజి అని అతను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం వాళ్ళ కుమార్తెను కేస గ్రామానికి చెందిన అతనికి ఇచ్చి వివాహం చేసినట్లు, వివాహం అయిన 12 సంవత్సరాల తర్వాత ఎవరైతే అల్లుడు గారు ప్రమాదశాత్తు మరణించడం ద్వారా అతని యొక్క కార్యక్రమాలు కర్మకాండను చూసుకుంటూ ఎవరైతే కంప్లైంట్ జోజి తర్వాత వాళ్ళ పిల్లలు కూడా అక్కడ రావడం జరిగింది. ఆ క్రమంలో ఒక పథకం ప్రకారం ఏర్పరచుకున్న విధంగా తుమ్మల జోజి గారి యొక్క కూతురికి సంబంధించిన అత్తగారు తర్వాత గ్రామ పెద్దలు కొంతమంది కలిసి జోజికి సంబంధించిన బయ్యారంలో గల ఎకరం పొలంలో ఒక అరెకరం పొలాన్ని వీళ్ళ కోడలుగా రాయమని చెప్పి బెదిరించి రాయమని చెప్పగా రాయనంటే అతన్ని బెదిరించి కొట్టి ఇంట్లో నిర్బంధించి చేయడం జరిగింది. చేసి ఒక స్వాధీన అగ్రిమెంట్ అనేది అమ్మాయితో అతనితో రాయించి సంతకం పెట్టడం జరిగింది. దీని ప్రకారంగా అతను జోజి మనకిచ్చిన కంప్లైంట్ ప్రకారము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం, దానికి సంబంధించిన వ్యక్తులను అదుపులో తీసుకొని ఇవాళ జ్యుడిషియల్ రిమాండ్ పెట్టడం జరిగింది. వారికి 14 రిమాండ్ కూడా ఇవ్వడం జరిగింది. సార్, జోజిని బెదిరించింది ఎవరు? ఇతనికి సంబంధం ఏంటి? జోజిని బెదిరించిందంటే వీళ్ళ అత్తగారైన ఎవరైతే వాణి కూతురి అత్తగారు ఎవరైతే వాళ్ళు తర్వాత వాళ్ళు గ్రామ పెద్దలైన వేల్పుల రమేష్, ఆంధ్రయ్య, తర్వాత రాజారావు ఇలా కలిసి అత్తగారికి ఏదో సహాయం చేద్దామని అత్తగారికి ఏదో స్వలాభం చేసి దాని ప్రకారంగా వీరు కూడా ఏదో స్వలాభం పొందని ఆలోచనతో చేసిన ప్రక్రియలో ఇచ్చిన కంపెనీ ఎఫర్ట్. వేల్పుల రమేష్ మీద ఇంతకుముందు ఏమైనా ఇలాంటి ఆరోపణలు కానీ ఏమైనా ఉన్నాయి? ఇలాంటివి వేల్పుల రమేష్ మీద అయితే ఇలాంటి ఆరోపణలు అయితే లాస్ట్ టైం అయితే ఒక చీటింగ్ కేసు అని కట్టడం జరిగింది. ఎక్కడ రిమాండ్ చేశారు సార్? ఇతన్ని మన జ్యుడిషియల్ నందిగామ కోర్టుకి సబ్మిట్ చేసి నెల్లూరు జైలుకి సబ్మిట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద బాధిత కుటుంబాలకు 19,30,000 రూపాయల చెక్కులను బాధితులకు రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం శిరీషాదేవి ఆమె భర్త నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఎం విజయభాస్కర్ చేతుల మీదుగా సోమవారం స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో బాధితులకు నేరుగా వారు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీషాదేవి మాట్లాడుతూ వైద్యం నిమిత్తం అవసరార్థులకు అందించే సాయం అత్యంత విలువైనదని అన్నారు. అదేవిధంగా రంపచోడవరం నియోజకవర్గంలో ఇదివరకు ఎక్కువగా సీఎం సహాయ నిధిని పొందినట్టు లేదని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి ఇప్పటి వరకు 30 మంది లబ్ధిదారులకు 35 లక్షల రూపాయలను అందించినట్టు వెల్లడించారు. రంపచోడవరం నియోజకవర్గంలో రాజబొమ్మంగి, దేవీపట్నం, రంపచోడవరం, చింతూరు, ఏటపాక, విఆర్పురం, కూనవరం మండలాల 22 మంది లబ్ధిదారులకు 19.30 లక్షల రూపాయల లబ్ధిదారులకు చెక్కులు అందజేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయభాస్కర్, తెలుగుదేశం పార్టీ మండలాల అధ్యక్షులు మరియు నాయకులు పాము అర్జున్, పల్లాల వెంకటరమణారెడ్డి, కారం సురేష్ బాబు, మర్రిశెట్ల వెంకటేశ్వరరావు, గురుకు శేషకుమార్, జర్తా వెంకటరమణారెడ్డి, పెండపాటి అనంత మోహన్, అడబాల బాపిరాజు, నిరంజని దేవి, గణజాల తాతారావు, షేక్ సుబాని, బీశెట్టి అప్పాజీ, కిలారి వెంకన్న, రాంబాబు, సన్యాసిరెడ్డి, శ్రీనివాస్ చౌదరి, అబ్బులు, మాగాపు బాబురావు, పండు ఆదినారాయణ, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ మిరియాల శిరీషాదేవి, రంపచోడవరం ఎమ్మెల్యే. అసెంబ్లీ పూర్తి చేసుకున్న తర్వాత కాన్స్టిట్యున్సీలోకి వచ్చి ప్రజల సమస్యల నిమిత్తం ఈ రోజు హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ లో ప్రజలందరూ అందుబాటులో ఉండడం జరుగుతూ ఉంది. ఈ రోజు ప్రధానంగా 22 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో, ఒక చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఒక కుటుంబానికి ఒక పెద్దగా తన బాధ్యత ఏ విధంగా అయితే నెరవేరుస్తానని మాట ఇచ్చారో దాని ప్రకారంగా అనారోగ్యానికి గురైన ప్రతి కార్యకర్తకి, ప్రతి వ్యక్తికి కూడా ఎవరైతే మన పేరు మీద అప్లై చేసుకున్నారో సహాయ నిధి కోరుతూ వాళ్ళందరికీ కూడా మనం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి. ఈ రోజు ప్రధానంగా ఈ నెల రోజుల్లో 22 చెక్కులు రావడం జరిగింది. 19,29,000 రూపాయల చిల్లర డబ్బులు ఈ రోజు ఎవరైతే బాధితులు ఉన్నారో అనారోగ్యం గురైన వాళ్ళ యొక్క ఖాతాల్లోకి కూడా చెక్కుల రూపంలో జమ చేయడం జరుగుతా ఉంది. నిజంగా ఈ రోజు చూస్తే ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో చెప్తా ఉన్నారు, ఇప్పుడే గత 5 సంవత్సరాల నుంచి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేదే మాకు తెలియదు, ఒక బాగోలేని వ్యక్తికి సీఎం నుంచి సహాయ నిధి వస్తుంది అన్న సంగతి కూడా మాకు తెలియదు. అలాంటి కష్టకాలంలో మేము బ్రతికాము. కానీ ఈ రోజు మీ దయ వల్ల, మన చంద్రబాబు నాయుడు యొక్క దయ వల్ల మాకి హాస్పిటల్ ఖర్చులకి ఎంతో కొంత అమౌంట్ మాకి జమ చేయడం జరుగుతా ఉందని ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది చాలా ఆనందదాయకమని మరొకసారి ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గత ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలు సూపర్ 6 పై దృష్టి సారించాలని వైసీపీ నేత మత్స్యకార నాయకుడు వాసుపల్లి జానకిరామ్ డిమాండ్ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను విస్మరించి కుట్రలకు పాల్పడుతుందని మండిపడ్డారు. విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు రాజకీయ ఎత్తుగడకు తెరతీసిందని మండిపడ్డారు. మత్స్యకారుల సంక్షేమాన్ని పక్కన పెట్టిందని, గత ప్రభుత్వ హయాంలో నేరుగా లబ్ధిదారులకు సంక్షేమాన్ని అందించారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలకు సంక్షేమాన్ని అందించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో సూపర్ 6 అనే పథకాల మీద ముందుగా దృష్టి సాధించి ఏదైతే ప్రజలకి నమ్మి ఓట్లు వేశారో వాళ్ళకి ఆ పథకాలు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అవి మానేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తాము, లేకపోతే మేయర్ పీఠాలు తీసుకుంటాము, జడ్పీటీసీలను కొనేస్తాము అనే విధంగా ఒక ఎంత పోకడతో ప్రభుత్వం వెళ్తుంది తప్ప పరిపాలన దృష్టి ఎక్కడ సాగిస్తున్నట్టుగా కనిపించట్లేదు. ప్రధానంగా విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం జీవీఎంసీలో నిధులన్నింటినీ కూడా అమరావతికి మళ్లించినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు మేయర్ పీఠంపై కన్నేసి మరి సంతల పశువులకు ఉన్నట్లుగా కార్పొరేట్లను కొనడానికి కూడా సన్నద్ధమయ్యి అవిశ్వాస తీర్మానం కూడా కట్టడం జరిగింది. దీంట్లో ఏం సాధిద్దామని చెప్పి కూటమి ప్రభుత్వం అనుకుంటున్నది ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉండవలసిన నిధుల్ని అమరావతి తరలించకపోయి వీళ్ళు మేయర్ పీఠాన్ని తీసుకుని మీరు ఏం చేస్తారు? అభివృద్ధి చేయాలంటే ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేసి జీఎంసీలో కట్టవలసింది మానేసి ఇక్కడ ఉన్నటువంటి నిధులను పట్టుకుని వెళ్తే మీరు వేరే చోట ఇన్వెస్ట్మెంట్లు కింద పెట్టుకోవడానికి ఆలోచన చేసేటప్పుడు ఇది అనైతికమైన చర్య అని చెప్పేసి విశాఖ ప్రజలందరూ అనుకుంటున్నారు. దాన్ని సరిదిద్దుకోవాలి. రెడ్ బుక్ రాజ్యాంగము ఎవరైనా నోరెత్తి మాట్లాడితే వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు సాగించడం అనేది మానుకొని ముందు ఏదైతే మనం సూపర్ 6 అమలు చేద్దాం అనుకుంటున్నామో దానిపైన దృష్టి సాధించాలి. మొన్న చూసినట్లయితే
చిత్తూరు జిల్లాలోని మహిళలందరూ కూడా బస్సులు ఎక్కి మాకు ఫ్రీ బస్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అంటే వాళ్ళందరి మీద కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కేసు పడ్డానికి కూడా తెచ్చించే పరిస్థితి. వీటి ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసేటప్పుడు వాళ్ళకి జవాబుదారీగా ఉండాలి. వాళ్ళు ప్రశ్నిస్తారు, వాళ్ళు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంటుంది. అలాంటిది మానేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి బస్సును తీసుకుని వెళ్ళడంలోనే ఆంతర్యం ఏంటి? అసలు నిధులు తీసుకురావడానికి మేము ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు నేను సంపదను సృష్టిస్తా అన్నారు. సంపదను మీరు ఏ విధంగా సృష్టిస్తున్నారు? ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు? ఈ అభివృద్ధి చేయడం నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? మీకు కేంద్ర ప్రభుత్వం సహకారం ఎంతవరకు ఉంది? దీని మీద కేంద్ర ప్రభుత్వం సహకరించడానికి మీరు ఏ నిధులు సమకూర్చుకోవాలి? పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారు? భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారు? ఇట్లాంటి విశాఖ రైల్వే జోన్ ఎప్పుడు పూర్తి అవుతుంది? ఇట్లాంటివన్నీ కూడా చాలా గురుతర బాధ్యత ఇప్పుడు కూటమి ప్రభుత్వం తరండి. వీటిపైన మానేసి జీవీఎంసీ మేయర్ ని మేము సాధిస్తాము. నిజంగా జీవీఎంసీ మేయర్ ని అప్పుడు వైసీపీ ప్రభుత్వానికి పట్టం కట్టే ప్రజలందరూ కూడా ఉన్నారు. మీరు చాలా చంద్రబాబు నాయుడు గారు ఉదీతిలో చాలా కష్టపడ్డాము, చాలా చూసాము అని చెప్తే సరే ఈ జీవీఎంసీలో ప్రజలు ఎవరు కూడా నమ్మలేదు. నమ్మకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. దాన్ని మీరు అనైతికంగా కార్పొరేట్లను కొంటూ మీకు బలం లేకపోయినా సరే ఇప్పుడు అవిశ్వాసం తీర్మానం పెట్టి పదవిని బలవంతంగా లాక్కున్నటువంటి పరిస్థితి ఈ రోజు విశాఖపట్నంలో ఉంది. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వము ఎన్ని పథకాలు, సంక్షేమ పథకాలు ఇచ్చిందో అందరికీ తెలిసిన విషయం. ఈ రోజు ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకు ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అందట్లేదు అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. మీరు ఒక్క పెన్షన్ ఒకటే మీరు ఏదైతే చెప్పారో 3,000 4,000 పెంచి అది తప్ప దాంట్లో కూడా దాదాపుగా ఒక 3 లక్షల మందికి పెన్షన్దారులు తీసేశారు. ఆ కోట విధించి మీరు 1,000 రూపాయలు దాన్ని పంచుతున్నారు. దాని తప్ప మీరు కూటమి ప్రభుత్వం ఏది అమలు చేయలేదు. అమలు చేయకుండా ఇప్పుడు జీవీఎంసీ మీద పడి ఇప్పుడు నిధులు ఎక్కడి నుంచి తీసుకుని వస్తున్నారు? నిధులు నిధులు లేవు కదా. నిధులు లేకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి గతంలో 2014-19 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉండేటప్పుడు ఆయన దీపే టైంకి రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు ఎంత ఉన్నాయి? దాదాపుగా 10 కోట్ల రూపాయలతోనే ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఖజానా ఖాళీగా ఉంది, డబ్బులు లేవు, ప్రభుత్వంలో డబ్బులు లేవు, మేము ఏమీ చేయలేము, మేము చెదురెత్తలేదే, ఎక్కడ కూడా అటువంటి మాటలు మాట్లాడలేదే. ఆయన తాలూకా విద్యుత్తును ఉపయోగించి ఆయన ఏ విధంగా రిసోర్సెస్ ని ఫండ్స్ ని తీసుకొని రావాలో ఆ నిధులన్నీ కూడా సమకూర్చుకొని ఆయన ఏదైతే చెప్పాడో ఆ పథకాలన్నీ కూడా బటన్ నొక్కి ఒక కార్యక్రమం పెట్టుకున్నాడు. ఆ డేట్ వచ్చేసరికల్లా ఆ బటన్ నొక్కి ఆ సంక్షేమ పథకం ఆ లబ్ధిదారు అకౌంట్ లో పడేలాగా అతను ప్లాన్ చేసుకున్నారు. ఆ విధంగా సక్సెస్ అయింది ప్రభుత్వం. మరి మీరు ఇవన్నీ కూడా అంటే రాష్ట్ర ఖజానా డబ్బులు లేవని మీకు తెలియదా? మీకు తెలుసు కదా. అది పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి మీ మనిషే కదా ఉన్నారు, పయ్యాల దాసరి గారు ఉన్నారు గతంలోని. మరి ఆయనకి ఖజానాలో డబ్బులు ఎంత తెలుసు కదా. మరి అలాంటప్పుడు మీరు ఈ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించిన చంద్రబాబు. అమ్మవారి కొత్త అమావాస్య జాతర నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్న జనసేన ఇన్ఛార్జి భీమరశెట్టి. ఉత్సవ కమిటీ డైరెక్టర్ల సమక్షంలో అనకాపల్లి ఆలయం కార్యాలయంలో జాతర పోస్టర్ను ఆవిష్కరించిన రామ్కి. వాణిజ్య కేంద్రంగా పిలువబడుతున్న తుని పట్టణంలో కోస్టల్ బ్యాంక్ నూతన భవనాన్ని ప్రారంభించిన బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్. బ్యాంక్ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ప్రముఖ వ్యాపారవేత్త చక్కా సూర్యనారాయణమూర్తి. 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు వేసిన వలలో చిక్కుకున్న పిఠాపురం రూరల్ ఎస్ఐ. ఇద్దరుపై ఉన్న ఎస్సీ అట్రాసిటీ కేసు నుంచి తప్పించేందుకు గుణశేఖర్ లంచం డిమాండ్ చేశాడని వెల్లడించిన ఏసీబీ అధికారులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.